అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నా పేరు నోముల మాణిక్యరావు. కండ్లకుంట విలేజ్, వెల్లుర్తి మండలం, పల్నాడు జిల్లా, రాచర్ల కాన్స్టిట్యున్సీ. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సొంత విలేజ్ నా విలేజ్. అయితే నా మీద విచక్షణ రహితంగా నా మీద మాత్రమే కాకుండా నా భార్య పిల్లల మీద కూడా కండ్లకుంటలో దాడి చేశారు. ఎంత బీభత్సం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం చూశారు. ఇటీవల మీడియాలో కూడా నాకు జరిగిన అన్యాయం నేను వెలుగులో తీసుకొచ్చి చెప్తా ఉన్నాను. సో ఇది ఖచ్చితంగా ఈ దుర్మార్గం తెలియాలనే ఉద్దేశం చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా అప్పటి వరకు కండ్లకుంటలో ఏజెంట్గా ఎవరూ కూర్చోలేదు. దాన్ని అంటే నేను టీడీపీ అభిమానిగా ఉన్నాను, కార్యకర్తగా ఉన్నాను. నాకున్నటువంటి రాజ్యం కల్పించే స్వేచ్ఛలో భాగంగా నాకు ఇష్టం వచ్చిన పార్టీని నేను అభిమానించే హక్కు నాకు ఉంది కనుక నేను గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం. అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు నాకు అభిమాన నాయకుడు. సో నేను ఆయన అభిమానంతో నేను ఆ పార్టీకి కార్యకర్తగా ఉండటమే కాకుండా ఏజెంట్గా కూడా కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నానంటే అక్కడ ఏకపక్షంగా రెగ్గింగ్లు ఒకే గుంపగొత్తగా వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది జరగకూడదు, ఈ అరాచక పాలన ఉండకూడదనే ఉద్దేశంతో నేను టీడీపీకి ఏజెంట్ కూర్చున్నానండి. అది నేను చేసిన పాపం వాళ్ళ దృష్టిలో. నిజానికి లీగల్గా అది పాపం కాదని మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అయితే ఆ మీదకి పిన్నెల్లి వెంకటరామరెడ్డి, ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి డైరెక్ట్గా బూతులోకి వచ్చి మంది మార్బలంతో వచ్చి నా కొరక దళితుడమైన నీకు ఎంత ధైర్యం రా అని నా కులం పేరుకి దూషిస్తూ ఇంకా ఈ మీడియా పరిభాషలో చెప్పలేని మాటలతో నన్ను భయంకరంగా తిట్టాడు. అయితే ఈ విషయాలు మొత్తం కూడా నన్ను తిట్టి నాకు అక్కడ దాడి చేశారు. ఇప్పుడు బుద్ధ వెంకన్న గారు, బోండా ఉమా గారు ఎట్లయితే డీఎస్పీ గారు అప్పుడు ఎస్కేప్ చేశారు ఆచరణలో గతంలో జరిగిన సంఘటన, సేమ్ అదే విధంగా నన్ను వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ట్రైనీ డీఎస్పీ జగదీష్ గారు నన్ను సేవ్ చేశారండి. అలాగే నా భార్య బిడ్డలు ఇంటికి వెళ్లారు. అంతకు ముందు జరిగిన పరిణామం, నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్లారు. నన్ను బెదిరించి కొట్టిన తర్వాత వాళ్ళని ఎవరు వాడి భార్య పిల్లలు ఎవరని అడిగినప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి వీళ్ళని చెప్పారు. పిన్నెల్లి వెంకటరామరెడ్డి స్వయాన అతనే నా పెద్ద కుమారుడైనటువంటి చందుని డ్రారా అని చెప్పేసి కులం పేరు తిట్టాడు. తిట్టినప్పుడు వస్తున్నాను సార్ అనుకుని వస్తుంటే ఈ లోపల ఫోన్ వచ్చిందండి మా అబ్బాయికి. ఫోన్ వస్తే ఫోన్ జేబులో నుంచి తీస్తా ఉన్నాడు, ప్యాంట్ జేబులో. ఒక్కసారిగా ఎలా నా కొడక నేను ఫోన్లో నేను నీకు పిలుస్తా ఉంటే నువ్వు ఫోన్ తీసి మాట్లాడేంత ధైర్యం అని చెప్పేసి కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడండి, ఎగిరి తన్నాడు. తన్నినప్పుడు అమ్మ అని నా కొడుకు కుప్పు కొలిపోయి కింద పడ్డాడు. తర్వాత నా చిన్న కొడుకు సాల్మన్ రాజు, నా చిన్న కొడుకు ఏ అని చెప్పేసి అన్నం కొడుతుంటే ఆ బాబుతో ఏ అన్నాడు. ఏ అంటావారని చెప్పేసి అందరూ శిక్షణ రహితంగా కుట్టారు. ఫస్ట్ వాడు, తర్వాత ఫస్ట్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి తన్నాడు. తర్వాత అతను అణిచారు. కులం పేరుతో మాదిగా నా కొడక మీ నాన్నకి ఎంత ధైర్యం రా, ఏజెంట్ కూర్చుంటారా మీరని చెప్పి వాడిని చిత్తగొడుతున్నారండి. ఇది అంతా చూసి ఏం అర్థం కాని నా భార్య వేదంతో బిడ్డలను అట్లా కొడతా ఉంటే అయ్యా నా బిడ్డలను కొట్టొద్దని చెప్పేసి కాళ్ళు పట్టుకుని ప్రతి వాళ్ళని కోసివేసి నా భార్యను కూడా కొట్టి గొంతు కింద గాయపరిచి విచక్షణ రైతు కొడుతుంటే నా పెద్ద బాబు ఒక అతను అరే పారిపో చంపేస్తారంటే పెద్ద బాబు పారిపోయాడు. పారిపోతే ఒక 50 మంది దాకా వెంటపడ్డారు. పడ్డ తర్వాత బాత్రూంలో ఒక ఇంట్లో దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయాక ప్రాణాలతో బయటకు వచ్చాడు. తర్వాత నాకు ఆ విజువల్ని వాళ్ళ మొబైల్స్ నుంచే ఫోన్ చేస్తూ నేను ఎంతప్పటికీ ఎంత కొట్టినా గింజినా లేకపోతే నన్ను బయటికి షర్టు పెట్టి లాగినా నేను ఏజెంట్గా కట్టుకోగలకపోతే అరే ఇదిగో నీ భార్య పరిస్థితి, నీ భార్య పిల్లల దుస్థితి, ఇప్పుడేనా లేవారా అని చెప్పి అన్నప్పుడు నా గుండె పగిలిపోయిందండి. ఎందుకంటే నేను పోయినా ఓకే, అసలు ఏ పాపం ఎరగని వీడియో కాల్ చేసి చూపించి నన్ను భయంకరంగా మానసికంగా వేధించి ఇట్లా చేయడం అనేది నేను తట్టుకోలేకపోయాను. పెద్దగా కేకలేశాను. నేను పీఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను, ఏపీఓ గారు చెప్పాను, ఎవ్వరు పట్టించుకోరు. తర్వాత డీఎస్పీ గారికి వివరించి ఆయన సిచ్యువేషన్ గమనించి ఏదో ఒక విధంగా నన్ను చేయాల్సింది. ఆ భార్య పిల్లలు కూడా తర్వాత వాళ్ళు అక్కడ నుంచి కొంచెం పక్కకెళ్ళిన తర్వాత రాంగ్ రూట్ లో ఎవరు తెలియకుండా ఎట్టో కూడా దేవుడు సేఫ్ అయ్యారు. అయితే ఈ విషయం మొత్తం కూడా నేను మీడియా ద్వారా తెలియజేసినప్పుడు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి చెల్లించిపోయి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఒక ఏదో ఫార్మాలిటీకి మాట్లాడలేదండి. పార్టీఫుల్గా నేను అభిమానించిన నాయకుడు ఎంత గొప్ప మనసులో నాకు అర్థమైంది. మేము అండగా ఉంటాం, నీకు తోడుగా ఉంటాం, ఖచ్చితంగా నీకు
పార్టీ అన్ని విధాలుగా సెక్యూర్ చేస్తుందని చెప్పేసి అభయం వేయడమే కాకుండా ప్రాక్టికల్ గా మాకు మాట్లాడారు. అంత మాత్రమే కాదు, మా అన్న వర్ల రామయ్య గారు దీన్ని పేరు తీసుకొని, అలాగే మా అన్నగారు అఖిల్ గారు ఎస్ఎస్ఎల్ స్టేట్ అని ధైర్యం చెప్పి, భయపడొద్దు బ్రదర్, ఖచ్చితంగా మనం అండగా ఉంటాం, దళితుల మీద ఇట్లా జరుగుతామని చూస్తూ ఉండలేమని చెప్పి, అలాగే ఊరు లక్ష్మీనారాయణ గారు మా లాయర్ గారు కూడా అండగా ఉండి, అక్కడ నేను కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి అండి. సో మా వాళ్ళందరూ కూడా అండగా ఉండి, ఇక్కడ మేము మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్కి వచ్చామండి. మంగళగిరిలో కంప్లైంట్ ఇచ్చి దీని మీద ఖచ్చితంగా బాధ్యులైనటువంటి పిన్నెల్లి వెంకటరామరెడ్డి వాళ్ళన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు వాళ్ళందరి మీద కూడా మేము కంప్లైంట్ ఫైల్ చేస్తున్నామండి. దళితులను నన్ను ఈ కంప్యూటర్ యుగంలో కూడా 2024లో కూడా ఇంత విచక్షణారహితంగా మాకు ఎవరు అడ్డుకుందని చెప్పేసి చేస్తా ఉన్నారు. చాలా బాధకరం సార్. మీరు ఈ విషయం, నేను చనిపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ విషయాన్ని వెలుగులోకి తేవాలి. అక్కడ అరాచకం కొన్ని తరాలుగా జనరేషన్స్ మగ్గిపోతున్నారు. నేను చనిపోయినా పర్వాలేదు. ఇట్లా ప్రశ్నించినందుకు, ఓ పార్టీని అభిమానించినందుకు చంద్రయ్య మా ఊరికి 6 కిలోమీటర్ల దూరం పుల్లపాడు, ఆయన్ని రోడ్డు మీద గొంతు కోశారు. ఆ గొంతు కోసిన వ్యక్తులకు ఎంపీ పదవి ఇచ్చారు. అలాగే బుద్ధ వెంకన్న, అలాగే బోండా ఉమా గారు, వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ తురకా కిషోర్ మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. మరి నన్ను చంపిన వాడికి ఏమిస్తారో నాకు తెలియదు. కానీ ఇట్లా ఈ విధంగా అయితే నన్ను చంపే వాళ్ళలో వాళ్ళు ఏర్పరచుకున్న వ్యక్తులండి ప్రధానంగా కండ్లగుంట వ్యక్తులు బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి, పిన్నెల్లి వెంకట లక్ష్మారెడ్డి, మోదుగుల వెంకటరెడ్డి, ఈ నలుగురు వాళ్ళు స్కెచ్ చేయడం, వీళ్ళు ప్రాణాలు తీయడం. అయితే తర్వాత ఇదే విధంగా నాలాగా నిలబడ ఒక వ్యక్తిని కూడా చంపేశారండి. పాపిరెడ్డిని గతంలో చలమారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు పాపిరెడ్డి, తాడిపత్రి పాపిరెడ్డి అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్తను కూడా మార్నింగ్ టీకి వస్తే శిక్షణారహితంగా కర్రలతో, రాట్లతో, మారణాయుధాలతో కొట్టి చంపేశారండి. అలా నాకు జరుగుతుందని తెలిసినా ఎంతకాలం ఆగాలి? నేను చనిపోయాకనే సరే, ఒకవేళ వాళ్ళ చేతిలో చనిపోతే దేవుడి దయంటూ బ్రతుకుతా. చనిపోయినా సరే వాళ్ళను మాత్రం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన ఆ వ్యక్తులను మాత్రం చట్టం. పోలీసులు లేరా మాణిక్యాలరావు? అక్కడ పోలీసులు ఉన్నారు సార్. పోలీసులు ఉండి, ఎవరున్నారు పోలీసులు? ఇక్కడ సెంట్రల్ బిఎస్ఎఫ్ పోలీసులు, సిఆర్పిఎఫ్ ఉన్నారు సార్. చాలా లిటిల్ బిట్ తక్కువ, అంత సమస్యాత్మకమైన. పై అధికారి ఎవరు లేరా? డిఎస్పీ గారు ఒకరు ఉన్నారు సార్. ఎవరు? ట్రైనీ డిఎస్పీ, ఆయన పేరు జగదీష్ గారు. జగదీష్ అనే ట్రైనీ డిఎస్పీ ఉన్నారు. ఆయన ఏం చేయాలి? నీ రెస్క్యూకి నిన్ను కాపాడలేదా? ఇప్పుడు వెపన్, ఆయన దగ్గర వెపన్ కూడా ఏం లేదు సార్. సార్ ఇంత భయానకంగా చూడండి మీరు ఒకసారి ఎట్లా ఉందో. నన్ను చంపేస్తున్నారండి సార్. నన్ను మాత్రమే కాదు, నా భార్య పిల్లలను కూడా చంపేస్తున్నారు సార్. ఇప్పుడే నాకు వీడియో కాల్ కూడా చూపించారు. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ సేవ్ మై ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన వేడుకోవడం జరిగింది సార్. ఆయన ఏమంటారంటే ఫస్ట్ అంతగా స్పందించలేదు. 6 వరకు మేము ఉంటాం, నీకేం కాకుండా మేము చూసుకుంటాం. 6 చాలా కూల్గా చెప్పారు. సార్ మీరు అట్లా చెప్పకండి, చాలా థ్రెడల్లో ఉంది నా ప్రాణం. సరే నేను పోయా, నా భార్య పిల్ల కూడా వాళ్ళ మీద ఆ విజువల్ చూసిన తర్వాత నా ఊపిరంతా వాళ్ళ మీద పట్టుకులాడుతుంది సార్. ఎందుకంటే ఒక బిడ్డల్ని ఎంత గారాభంగా పెంచుకొని, అల్లారు ముద్దుగా పెంచుకొని, నేనేమైపోయినా పర్లేదు, నా బిడ్డలు బాగుంటే చాలని కోరుకున్నా సార్. ఏ తండ్రిని అదే కోరుకుంటారు కదా సార్. సో అసలు ఏ పాపం చేశారండి పిన్నెల్లి వెంకటరామరెడ్డికి? నా కుటుంబం మీద, నా బిడ్డల మీద అంత కక్ష ఏంటి? ఏ పాపం తెలియదు. నేను కూడా నిజానికి ఏ పాపం చేయలేదు సార్. స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని నాకు భారత రాజ్యాంగం కల్పించిన దాన్ని నేను వినియోగించుకుంటే అట్లా ఉండకూడదురా, మీరు బానిసలుగా ఉండాలి, చంపేస్తాం, లేపేస్తాం, అలిపేస్తాం అంటూ అక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి అరాచకం చేస్తున్నారు సార్. తర్వాత ఏమైంది? వాళ్ళు తిరిగి మళ్ళీ నీ దగ్గరకు వచ్చారు, మళ్ళీ నేను కొట్టడానికి వచ్చారు. మళ్ళీ కొట్టడానికి వచ్చారు సార్. మళ్ళీ కొట్టడానికి వచ్చి బూత్ లోపలికి వచ్చారా? మళ్ళీ బూత్ లోపలికి వచ్చారు సార్. ఈ పీఓలు వీళ్ళు ఎవరు అడ్డగించట్లేదా? పోలీసులు వాళ్ళకి అడ్డ చెప్పటం ఏం లేదు సార్. నా ఫోన్ ఆల్రెడీ లోపలికి తీసుకురాకూడదు కాబట్టి బయటనే ఉండిపోయింది. అక్కడ పీఓ గారిని వాళ్ళని ఫోన్ అడిగాను. మేము ఇవ్వకూడదండి, మమ్మల్ని ఏమైనా చేస్తారు వాళ్ళకి భయపడ్డారు వీళ్ళు కూడా. అవును సార్, అధికారులంతా వాళ్ళకి భయపడ్డారు. అవును సార్. వెబ్ కాస్టింగ్ ఉంది, పవర్ లేదు, మీరు రెస్పాన్సిబిలిటీ అధికారులు కదా, మరి ఇక్కడ పవర్ ఇక్కడ నేను వెబ్ కాస్టింగ్ దగ్గరైనా నా బాధ చెప్పుకోవాలి అని చెప్పేసి అడిగితే వస్తుందండి, మేమేం చేస్తామని భయంతో వాళ్ళని ఆపలేదు. వెంకటరామరెడ్డి గారు పోండి బయటకు అనలేదు, ఆపలేదు సార్. వాళ్ళు భయంతో అంతే కుర్చీలకు నిశ్చేష్టులే కూర్చున్నారు సార్. అసలు ఎప్పుడు నా జీవితంలో ఒకవేళ ఇంత దాడి జరుగుద్ది అనుకుంటే నా భార్య బిడ్డలు అసలు అక్కడ ఆ ఊర్లో కూడా పోలీసులు అక్కడ ఉన్నవాళ్ళు, గేట్లో ఉన్నవాళ్ళు ఆపలేదా? ఆయుధాలతో లోపలికి వస్తారు. ఆపలేదు సరికదా. నాపై జాలి చూపిస్తూ వాళ్ళు కూడా నిశ్చేష్టులై ప్రేక్షక పాత్ర చూస్తున్నారు.
అప్పటికి అడిగాను, సార్ మీరు ఏంటి ఇలాగ చూస్తున్నారని బిఎస్ఎఫ్ వాళ్ళని అడిగితే మా పై అధికారి ఆదేశించకుండా మేమేం చేయలేమని చెప్పారు సార్ హిందీలో వాళ్ళు. ఇప్పుడు ఏం అర్థం కాక ఇంకా డిఎస్పీ గారిని నేను ఎంతో వేడుకున్నా, సార్ నేను కూడా చదువుకున్నాను సార్, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మీరు కూడా చదువుకొని ఈ స్థాయికి వచ్చారు, మీరు ట్రైనీగా ఉన్నారు, యంగ్ అండ్ డైనమిక్, మీరు మమ్మల్ని సేవ్ చేయకపోతే ఎట్లా సార్ అని అంటే చివరికి ఆయన కొంత రియలైజ్ అయ్యి మానవ దృక్పథంతో స్పందించడం జరిగింది సార్. ఏం చేశారు అప్పుడు? ఇక ఆయనతో మాట్లాడుతూ ఉంటేనే మరలా వెంకటరామరెడ్డి నా మీదకి గుంపును వేసుకుని వస్తా ఉన్నాడు. మళ్ళీ పోలీస్ డిఎస్పీ ఉండగానే డిఎస్పీ ఒక్కసారి చేయి పెట్టి అట్లా ఆపాడు, ఆగండి మీరు ఆగండి అని చెప్పేసి, అంటే జస్ట్ చేసాక చేశారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, డిఎస్పీ చూశాడు ఆయుధాలు ఉన్నట్టు ఉన్నాయి, వాళ్ళు చూశారు, కర్రలో రాడ్లు ఉన్నట్టు చూశాడు ఆయన. చూశాడు సార్. నేను చెప్పిన మాట కూడా ఆయన ధృవీకరించుకొని మీరు చెప్పిన దానికంటే ఇక్కడ వాతావరణం చాలా భయానకంగా ఉందండి, ఇంత ఫ్యాక్షన్ గ్రామం అని నాకు కూడా తెలియదు, ఇక్కడేమో పోలీస్ ప్రొటెక్షన్ లేదని చెప్పి ఆయన అప్పటికప్పుడు వెంటనే నా సిచ్యువేషన్ చూసి 4 కానిస్టేబుల్స్ ఉంటే ఇతన్ని కొంచెం చుట్టూ ఉండండి, ఇప్పుడు ఇతన్ని చంపుతున్నారని చెప్పారు సార్. అయితే వాళ్ళు 4 కూడా రౌండ్ అప్ చేయడానికి భయపడ్డారు. అంతమంది 100 మంది ఉన్నారు సార్, కిరాయి మూకలు 300 మంది సుమారుగా అప్రాక్సిమేట్గా. వాళ్ళు కూడా భయంతో ఒక పక్కన ఉన్నారు. నువ్వు అక్కడ నుంచి వెళ్ళు, మాకు సరెండర్ చేసి వెళ్ళిపోని డైరెక్ట్గా నా ముందు ఉన్నాడు వెంకటరామరెడ్డి. డిఎస్పీని వెళ్ళిపోమన్నారు. అవును, నా జాబ్ వద్దని మీరు అట్లా అనొద్దని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. డిఎస్పీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నేను వెంకటరామరెడ్డి. ఆయన భయపడ్డా? డిఎస్పీ గారు కూడా భయపడ్డాడు సార్. ఓకే. మరి అంత భయం ఆయనకి ఏం అధికారం ఉందో, అసలు ఆయన ఏంటో, ఒక రకంగా కిమ్మును కూడా మంచి అనిపిస్తారేమో అనిపించింది సార్ నాకు ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత. వీళ్ళ అన్నదమ్ములు చూస్తే. అవును సార్, వీళ్ళ అన్నదమ్ముల కంటే కిమ్మే బెటర్ అంటావా? బెటర్ అని నా ఒపీనియన్ సార్. అసలు అయినా ఏం శత్రుత్వం ఉంది సార్, ఏం చేసామని, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది ఇప్పటికీ అందుబట్టిన ప్రశ్న. తర్వాత ఏమైంది? తర్వాత ఇంక నన్ను పోలీసులు గొట్టిపాలు అనే గ్రామం నుంచి ఒక 6-7 మెంబర్స్ సార్ పోలీసుల్ని ఆయన డిఎస్పీ గారు ఫోన్ చేసి, ఇక్కడ చాలా సంక్లిష్టంగా ఉంది పరిస్థితి, అక్కడ నుంచి రమ్మని చెప్పేసి ఆయన పోలీసులకి ఫోన్ చేశారు నా ముందే. అప్పుడు వచ్చారు సార్ వాళ్ళు. వచ్చి కొంత అక్కడ చాలా మంది గుమిగూడారు, ఎందుకు ఉన్నారు ఇక్కడ గుమిగూడారు అని చెప్పేసి అప్పుడు వచ్చిన సెంట్రల్ పోలీసులు అడిగారు. అక్కడ గీత గీస్తారు, ఆ గీత లోపలికి వచ్చారు వెళ్ళి పోలింగ్ బూత్ దగ్గరికి. అసలు బూత్ లోకి వచ్చి వాళ్ళకి అడ్డు చెప్పే వ్యక్తే లేరు సార్. అసలు ఎవ్వరు ఏ అధికారి కూడా చివరికి నాకు ఒక అక్కడ బిఎల్ఓ ఒక ఆవిడ, నాకు పిన్ని వరుస అయితే ఆవిడని, పిన్ని నాకు ఒక్క ఫోన్ ఇస్తావా, నా భార్యతో మాట్లాడాలి, వాళ్ళని చంపేస్తున్నారు ప్లీజ్ అంటే, మేము ఇవ్వమయ్యా, మేము ఇవ్వం, ఎవరు కూర్చోమన్నారు ఏజెంట్గా, అట్లా అంటారు ఏంటి పిన్ని, మానవత దృక్పథంతో ఆలోచించండి అని అంటే, మేము ఇవ్వం, మీరు వాళ్ళకి వ్యతిరేకంగా కూర్చోవడం పెద్ద నేరం, ఇంత బానిసత్వం అంటే మేము బానిసలమే, మేము ఇంతే ఉంటాం, మీరు ఎదిరించారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారుగా చెప్పన్నారు సార్. ఇంకా అంటే నాకు ఆత్మగౌరవం ముందు, అంటే ఆత్మగౌరవం చంపుకొని బ్రతికే కంటే చచ్చిపోవడం మేలు అనేది చిన్నప్పుడు అనిపించింది. అవును సార్, అంత దారుణంగా చంపేంత కక్ష ఏం నేను చేశానని చెప్పేసి వాళ్ళకి కూర్చోవటం తప్ప, నువ్వు చేసిన తప్పే ఏం తప్పలేదు సార్. అది కూడా ఏకపక్షంగా రిగ్గింగ్ జరుపుకునేటువంటి ఆ సిచ్యువేషన్ చూడలేక, ఈ అరాచక పాలన ఇంతకాలం భరించలేక, ఒక మంచి పరిపాలన రావాలి, మాచర్ల బాగుండాలి, ఇప్పట్లాగా బాబు గారి రూలింగ్ లో ఎంత అద్భుతంగా ఉంది సార్. అది నాకంతకే ఆయన అంటే ఇష్టం బాగా. లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, ఆయన రాజ్యాంగ వ్యవస్థను ఎంత గౌరవిస్తారు, ఇవన్నీ చూసి ఆయన వస్తే మళ్ళా చక్కగా అందరూ బాగుంటారు అనేది నేను కోరుకున్నాను. అందులో భాగంగానే కోరుకున్నాను తప్పితే వ్యక్తిగతంగా వాళ్ళ మీద నాకు ఏం కక్ష ఉంటుంది సార్. వాళ్ళు 1000 కోట్లకు అధిపతి కావచ్చు, నేను ఒక కామన్ మ్యాన్ని, అది ఒక దళితుణ్ణి. తర్వాత ఏమైంది? అది తర్వాత ఏం జరిగిందంటే సార్, ఇక డిఎస్పీ గారు అక్కడ సిచ్యువేషన్ ఇతను ఇమ్మీడియట్గా ఎలిమినేట్ చేస్తారని చెప్పేసి, ఇక ఆయన వెహికల్లో ఫాస్ట్గా ఆ పోలీసులను అట్లాగే పెట్టుకొని, ఆ వెంకటరామిరెడ్డి ఎంత థ్రెటన్గా ఫైట్ చేస్తున్నప్పుడు కూడా అక్కడే ఉన్నాడు వెంకటరామిరెడ్డి, అక్కడే ఉండి అప్పుడే నీ మీద బాగా దృష్టి పెట్టాడు వెంకటరామ. నా మీద బాగా దృష్టి పెట్టాడు సార్. వాళ్ళ అన్నయ్య కూడా వచ్చాడు అప్పుడే, ఎమ్మెల్యే కూడా వచ్చాడు, అన్న పెన్నెల రామకృష్ణారెడ్డి వచ్చాడు. ఆయన వచ్చి కూడా అగ్రెసివ్గా 100 మంది జనాలు ఉన్నారు, 10 స్కార్పియోలు ఉన్నాయి. వచ్చిన తర్వాత ఇంకా లాభం లేదు, ఇంక ఇతన్ని ఇమ్మీడియట్ గా ముక్కలు నరికేస్తారని చెప్పేసి ఆయన వెహికల్లో నన్ను డిఎస్పీ వెహికల్ నేను ఎక్కించుకున్నాను సార్. ఆ డ్రైవర్ కి చెప్పేసి ఇమ్మీడియట్ గా ఫాస్ట్ గా పోనీయమని చెప్పాడు సార్. ఎక్కడ తీసుకెళ్లారు? అక్కడ నుంచి అక్కడ నుంచి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కి అతి వేగంగా తీసుకెళ్ళినప్పుడు నన్ను స్కార్పియో రక్షించడం కోసం. అవును సార్,
కేవలం నాకు ఒక సంఘటన కళ్ళ కట్టినట్టుగా బోండా ఉమ గారు, బుద్ధ వెంకన్న గారు ఎలా డిఎస్పీ గారి వెహికల్లో, ఈయనేం ట్రైనీ డిఎస్పీ, ఆయన రెగ్యులర్ DSP, అవును. అట్లా సేవ్ చేశారు సార్. ఆ డిఎస్పీ గారు కూడా మధ్యలో ఏమండి నేను బూత్ దగ్గరికి వెళ్ళిపోవాలి, మిమ్మల్ని ఇక్కడ వదిలేస్తాను, మీరు వెళ్తారు ఎక్కడి నుంచి అంటే, అదేదో అక్కడనే చంపేస్తే పోయేది కదా సార్, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేతికి అప్పగిస్తారని ఆయన్ని 2 చేతులు జోడించి వేడుకున్నాను. తర్వాత ఇక అప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళాడు. సరే పోనీ అని చెప్పేసి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐ గారు లేడు అప్పుడు, వీళ్ళకి థ్రెటన్ ఉంది, కొంచెం పోలీసులని మీరు అండగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఇంకా ఆయన బూత్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఆ వెహికల్లోనే నా స్టేట్మెంట్ కూడా తీసుకున్నాడు సార్, వీడియో. ఇదిగో మిమ్మల్ని ఇట్లా సేవ్ చేశాను కదా అని చెప్పేసి ఆయన నా స్టేట్మెంట్ తీసుకున్నారు డిఎస్పీ. ఇంకా అట్లా జరిగింది సార్. తర్వాత ఇప్పుడు నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటనేది అక్కడ ప్రశ్నార్థం అయిపోయింది. ఇక అప్పుడు నేను డిఎస్పీ గారికి ఫోన్ చేశాను, జేసీ గారికి ఫోన్ చేశాను. ఆ తర్వాత నన్ను ఎవరైతే సేవ్ చేశారో ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు కదా సార్, ఆయనకు ఫోన్ చేశాను, ట్రైనీ డిఎస్పీ గారికి. నా భార్య బిడ్డలు ఇరుక్కుపోయారు సార్, నన్ను సేవ్ చేశారు, నా భార్య బిడ్డలు కూడా మీ ప్రొటెక్షన్తో స్టేషన్ దగ్గర తీసుకురండి నేను వేడుకుంటే, ఇక అప్పుడు ఆయన చేస్తామండి చూస్తామండి అని చెప్పేసి వెళ్ళలేదు, అసలు ఏం లేదు. నాన్న మీరు పోలీసులతో ఫోన్ చేశారు నాకు, నేను బయటకు వచ్చాక డిఎస్పీ గారిని బయటికి తెచ్చాక అక్కడ నుంచి నేను ఫోన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది సార్. ఆ ఫోన్ నా దగ్గర ఉండటం వల్ల నేను ఫోన్ చేసేసి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి నా చిన్న కొడుకుని ఫోన్ చేస్తే గద్గద స్వరంతో, నాన్న చంపేస్తారు, ఇంకా మాకు హోప్లెస్, ఇంకా మీరు ఎలా ఉన్నారంటే, నేను సేవ్ అయ్యాను నాన్న, మీరు ఎట్లా ఉన్నారంటే, మమ్మల్ని ఇక్కడ పెట్టారు, పక్కన మారణాయుధాలతో ఉన్నారు వాళ్ళు, బయటకు వస్తే చంపేస్తారని బయట కాపుగా సార్. అయితే నా భార్య బోర్ను ఏడ్చి ఎందుకండి ఇలా జరిగిందని చెప్పేసి ఇక చెప్పనలవిగానే బాధతో ఏడ్చింది. ధైర్యంగా ఉండాలని చెప్పేసి పోలీసులు చెప్పినా వినలేదు సార్. చివరిగా ఇంకా వాళ్ళు పోలీసులు చేతులు ఎత్తేసారని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు, పోలీసులు మనకు హెల్ప్ చేయరు, ఎవ్వరు చేయరు, ఇక దేవుడు దయ ఉంటే బ్రతుకుతాం, లేకుంటే లేదనుకొని అక్కడ చుట్టుపక్కల చూసేసి కొంత టైం వెయిట్ చేశాక అక్కడ ఎవరు లేకపోతే ఎస్కేప్ అయ్యి వచ్చేసేయండి అని చెప్పాను సార్. అక్కడ కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ బూత్ దగ్గరికి వెళ్ళారు ఏదో అరాచకం చేయడానికి ఇక్కడ నుంచి ఉన్నవాళ్ళు. ఆ టైంలో వేరే రూట్లో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని 3 బైక్ మీద వెళ్ళిపోయారు, ఎస్కేప్ అయ్యి ప్రాణాలు ఎక్కడో కాపాడుకున్నారు సార్, ఎక్కడో దాక్కున్నారు వెళ్ళి. ఇంకా నువ్వేం చేసావు? నేను ఇంకా ట్రై చేసా, తర్వాత ఫోన్ చేసిన తర్వాత సేఫ్ అని చెప్పి నాకు వాళ్ళు సేఫ్ అని వచ్చింది. ఇక అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళావు? ఇక ప్రాణ భయంతో నన్ను వెంటాడుతున్నారు కదా సార్, బ్రతకాలి, చంపేస్తారని భయం పట్టుకుని ఇంకా నేను కూడా తలదాచుకోవడానికి అటు మిర్యాలగూడ అటు హైదరాబాదు తిరుగుతూ నా ప్రాణాలు కాపాడుకుని ఈ చుట్టూ తిరిగేవారు. అవును సార్. అయితే తర్వాత నేను బ్రహ్మారెడ్డి గారి ఇంటికి వెళ్ళాను సార్. నేను పోలీస్ స్టేషన్ నుంచి నన్ను 300 మంది కార్యకర్తలు మా పార్టీ అభిమాని అని చెప్పేసి ఈ తెలుగుదేశం కుటుంబం నన్ను హక్కును చేర్చుకుని తీసుకెళ్ళి జోలకండి బ్రహ్మానందరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయాను నేను. ఆయన వెళ్ళినప్పుడు చాలా చలించిపోయారు, బాధపడ్డారు. ఈ భయానికి వాతావరణం మొత్తం కూడా ఆయనకు వివరించి చెప్పాను ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే. చెప్పిన తర్వాత ఆయన చలించిపోయి, మీ భార్య బిడ్డలు ఇంతగా లైఫ్ రిస్క్ చేశావు, నీకు ఎప్పటికీ నేను అండగా ఉంటానని చెప్పేసి ఆయన చాలా ఒక సొంత అన్నలాగా రెస్పాండ్ అయ్యారు సార్. వాళ్ళ ఇంట్లోనే నేను ఆ రోజు ఉండటం జరిగింది. ఉండి సొంత వాళ్ళ కుటుంబ సభ్యులను ఎలా చూస్తారు. ఏ ఊళ్ళో? గుంటూరులో. వెల్దుర్తి సార్. వెల్దుర్తిలో ఆ రోజు ఉన్నాను. తర్వాత అక్కడ కూడా థ్రెటన్ ఉందని చెప్పేసి, అంతెందుకు సార్, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ జోలకండి బ్రహ్మానందరెడ్డి గారి మీద కూడా అటాక్ జరిగింది. కళ్ళల్లో కారం కొట్టారు, ఆయన కూడా వెహికల్ పగలు కొట్టారు. ఆయన ఆ పరిస్థితుల్లో కూడా ఏమాత్రం భయం లేకుండా మమ్మల్ని కాపాడే దాంట్లో ఆయన ప్రాణాల కంటే కూడా మా ప్రాణాలకి హై ప్రయారిటీ ఇచ్చి, నా కార్యకర్తలు ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది, ఈ దుర్మార్గ పాలన పోతుందని మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని సేవ్ చేశారు ఆయన. మరి ఇన్ని రోజులతో ఎక్కడికున్నావు, ఇక్కడికి ఎట్లా వచ్చావు చెప్పు. రైట్, ఈ విషయం మొత్తం మీడియాలో వచ్చింది సార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే అక్కడ నాకు ఫోన్లో వాళ్ళకి చెప్పాను, విషయం చెప్పాను. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆయన చలించిపోయారు. ఆయన నాతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు, పార్టీ అండగా ఉంటుందమ్మా, మీరు ఏం ఆధారపడొద్దు, మీకు అన్ని విధాలుగా మీకు ప్రొటెక్షన్ ఉంటుందని. ఏదో ఆయన ఫార్మాలిటీకి మాట్లాడలేదు సార్, కన్న బిడ్డల ఎడల ఎట్లా ఉంటుందో ప్రేమ అంతా మాట్లాడి మాకెంతో ఇష్టమైన మిమ్మల్ని మీకు రిఫర్ చేసి సార్ చెప్పేది నేను చెప్పేది మొత్తం నేను అనేది ఏంటో చెప్పనా, ఇదే రికార్డింగ్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పుడు రిపోర్ట్ ఎక్కడికినా సరే వితౌట్ జ్యూరిడిక్షన్ మీరు తీసుకుని జ్యూరీ ఎఫ్ఐఆర్ కట్టి దాన్ని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి మీరు డిస్పాచ్ చేయాలి సార్.
అది ఇవాళ లీగల్ ఓన్ డ్యూటీ అంతే కదా. కానీ ఇది ఆల్రెడీ మీరు తెచ్చారు కాబట్టి మీరు అక్కడి నుంచి రావాలి. ఆ రోజు 13వ తారీఖు సార్ నేను చూడండి గట్టిగా సమ్మానం పాటిస్తాం. నేను చాలా స్లోగా చెప్తున్నాను. నేను చాలా స్లోగా పల్నాడు ఎస్పీ మేడం గారు ఎదురుకి వెళ్ళాల్సిన ఎస్పీ మేడం గారిని కలవండి. మేడం గారు యాక్షన్ తీసుకుంది ఇమీడియట్గా. అసలు సార్ మీరు అన్నదే అదే నా రిటర్న్ రాశారు. మీరు రిటర్న్ గా ఓవర్లు కాదు, రాసి ఓవర్లు ఇన్స్ట్రక్షన్స్ ఓవర్ మిస్టేక్స్ కాదు సార్, రిటర్న్ గా రాశారండి మేము తీసుకోమని. ఇప్పుడు నేనే రుణం చెబుతున్నాను మీకు సార్. మీరు ఇవ్వాలే మీకు చెప్పడం బాగా తెలుసు. మీరు ఐపీసీ చదువుకున్నారు, సిఆర్పిసి చదువుకున్నారు, మొత్తం చదువుకున్నారు. క్లియర్గా ఐపీసీ 166 ఏం చదువుతుంది సార్ మనకు తెలుసు. ఏం చదువుతుంది నేను అనేది ఏంటంటే ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. జీరో ఎఫ్ఐఆర్ అండ్ ఎఫ్ఐఆర్ కెన్ బి రిజిస్టర్డ్ బై ఎనీ పోలీస్ స్టేషన్ with respect to our jurisdiction where it receives a complaint regarding the cognizable offence. అంతే కదా, కాబట్టి తెలుసు కదా సార్. దానికి మేము అనేది ఏంటంటే మా సబ్మిషన్ ఇదేమన్నా స్పెషల్లీ స్పెషల్లీ గ్రేవ్ కేసెస్. ఎందుకంటే స్పెషల్లీ గ్రేవ్ కేసు ఏంటంటే స్పెషల్లీ గ్రేవ్ కేసు ఏంటంటే ప్రాణాపాయంతో అతను పారిపోయి 13వ తారీఖు పారిపోయిన సార్ నేను చెప్పిన మాట మీకు జూడిషన్ ఎట్లా వస్తామని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సార్ జూడిషన్ తెలుసు, మీరు ఎందుకు తీసుకోరు?